స్టార్ట్ చేయండి. If you want my love, you gotta do what it does. హాయ్ హలో నమస్తే నక్కం సలాం దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న కేక్స్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, క్రేజీ ఉంటుంది ఈరోజు ఛాలెంజ్ అయితే. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. మాకు ఇష్టమైన ఫ్లేవర్స్ అయితే తెచ్చుకున్నాం. మా చెల్లెకైతే పైనాపిల్ ఫ్లేవర్, నాకైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్. 1 kg మొత్తం 2 kgs కేక్ అయితే ఉంది ఇక్కడ. మేమైతే 2 kgs కేక్ తింటామా? ఈ పనుల్లో కనిపించలేదు. తింటా వచ్చి నన్ను మొత్తం ఇదంతా తినేస్తావా? మా చెల్లైతే ఫుల్ కేక్ పిచ్చిది. ఎంత పడితే అంత కేక్ తింటానే ఉంటుంది. నువ్వు మొత్తం ఇది మొత్తం తినమన్నా తింటుంది. ఈరోజు చూద్దాం ఎన్ని కేక్స్ తింటుందో, ఎంతగానం తింటుందో మొత్తం. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనకి ఛాలెంజ్ లో టైమర్ అయితే ఉంది. 3 minutes టైంలో ఎవరైతే ఎక్కువ కేక్ తింటారో వాళ్ళే విన్ అయినట్టు, తక్కువ కేక్ తిన్న వాళ్ళు ఓడిపోయినట్టు. తక్కువ కేక్ తిన్న వాళ్ళకి ఈ రోజు అయితే క్రేజీ పనిష్మెంట్ ఉంది. నేనైతే అస్సలు ఓడిపోవద్దు. ఈ మధ్య కంటిన్యూగా ఓడిపోతున్నా. ఈ రోజు కూడా ఓడిపోయినా అనుకో ఇజ్జత్ పోతుంది మా చెల్లె ముంగట. మా చెల్లె అయితే భయం వేస్తుంది నాకు, ఎందుకంటే మా చెల్లె ఫుల్ కేక్ తింటది. ఎట్లా ఇస్తుంది మరి ఫుల్ కేక్ పిచ్చిదమ్మా. ఈమె చూస్తారు కదా మీరు, చూడండి ఈరోజు ఛాలెంజ్ లో ఎట్లా తింటుందో. సో స్టార్ట్ చేసేద్దాం, ఇంకా చేసేద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము కొత్తగా టాస్ వేద్దాం. ఎందుకంటే మేము ఎప్పుడైనా గేమ్ ఆడినప్పుడు నువ్వు ఫస్ట్ తిను, నేను ఫస్ట్ తిను అని కొట్టుకుంటాము ఫుల్గా. సో ఈరోజు అలా కాకుండా కొంచెం కొత్తగా మనమైతే టాస్ వేద్దాము. ఎవరు విన్ అవుతారో వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరు తినాలనేది. ఓకేనా? ఓకే, ఇదిగోండి వేస్తున్నా. బొమ్మనా నంబరా? బొమ్మ. పండు గెలిచింది. టాస్ విన్నర్ పండు. నువ్వు తింటావా, నేను తినాలనా? నేనే తింటా. మా చెల్లెని తింటదంట గైస్. చూద్దాం మా చెల్లె ఎంత తింటదో. 1 kg కేక్ లో మా చెల్లె సగం తింటదా లేకపోతే మొత్తం తినేసి నాకు షాక్ ఇస్తుందో చూద్దాం. స్టార్ట్ చేద్దాం, ఇంకా చేసేద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇంకా మనం అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి టైమర్. ఇగో మా చెల్లె కేక్ 1 kg కేక్ తింటదో లేకపోతే వేస్ట్ చేస్తుందో చూద్దాం. ఓకే, స్టార్ట్ చేస్తున్న పండు. ఇదిగోండి 0 టైమర్. చూడు 0 కండు దగ్గర పెట్టుకుని చూడు. చూసిన. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 గో. స్టార్ట్ అయింది. అమ్మో, ఒకటేసారి పెద్ద వయసు వచ్చింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పండు. నాకు పెడతావు, నువ్వు తింటావా? ఏమైంది, వస్తలేదా? బాగుందా? అరే ఏమేం చిన్న కట్ చేయడానికి వస్తలే మా చెల్లెకి. అబ్బా, నాకు చూస్తేనే నోరు ఊరుతుంది. ఎంజాయ్ చేస్తుంది అనుకో మా చెల్లె. నిజంగా కేక్ ఉంటుంది, పైనాపిల్ ఫ్లేవర్ మాత్రం కదా. సూపర్. 1 minute కంప్లీట్. ఇంకా 2 minutes ఉంది. అమ్మో, పండు మస్తు కేక్ తిన్నది. పండే గెలుస్తుంది కావచ్చు. ఫాస్ట్గా తిను. మూతి కంటుంది. ఏమన్నా ఆగవా? అమ్మో, 1 minute 30 seconds లో ఇంతగానం తిన్నదంటే ఇంకా 1 minute లో ఇంకెంత తింటుందో. మే లోపల నుంచి కదా, మే పైనది కూడా తినమ్మే. లోపలిది తీసుకొని తింటుంది అసలు. 2 minutes కంప్లీట్. ఇగో ఇది కూడా సైడ్ నుంచి తీసుకో, ఎందుకంటే మళ్ళీ లోపల ఉన్నది కౌంట్ చేయకుండా అయిపోతుంది. మళ్ళా లోపల దాకా కూర్చుని అది
ఇంకో 40 సెకండ్స్. అది ఏం కోసుడు చిన్న కేకుని కీమా బువ్వ కాదు అది. ఇంకా చిన్న 10 సెకండ్స్, ఓన్లీ 10 సెకండ్స్. అది ఫస్ట్ అది మింగేసాయి. స్టాప్. ఇదిగోండి గైస్ 3 minutes, కరెక్ట్ 3 minutes ఆపేసిన. మీకు దీన్ని టర్న్ చేసి చూపిస్తా. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇటు సైడ్ చూస్తే షాక్ అయిపోతారు. అది ఆగు చూపియని. ఇదిగో కోడి వచ్చి కాళ్ళతో గెలికినట్టుంది. ఇంకా టేబుల్ అయితే గందరగోళం చేసేసింది, కానీ చాలానే తిన్నట్టు అనిపిస్తుంది కదా. సగంకి ఎక్కువ తిన్నది. సగం తిన్నావా, సగంకి ఎక్కువ తిన్నావా అర్థమే కావట్లేదు. సరే చూద్దాం. మా చెల్లెఅయితే ఇగోండి ఇంతగానం తిన్నది, ఇంత కేక్ని గబ్బు గబ్బు పట్టించింది. అంత లేదు, అది కొంచెం కట్ చేయడానికి రాలేదులే. ఫస్ట్ అసలు అది చాలాసేపు అయిపోయింది తెచ్చి, కరెంట్ పోవడం వల్ల లేట్ అయ్యింది చేయడము, అందుకే కొంచెం మెల్ట్ అయినట్టు అయింది, తినడానికి రాలేదు ఫస్ట్లో కదా. ఓకే, మా చెల్లైతే కంప్లీట్ చేసేసింది కాబట్టి ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి. చూద్దాం నేను ఎంతగానో తింటానో, మా చెల్లె కంటే తక్కువ తింటానో, మా చెల్లె కంటే ఎక్కువ తింటానో చూసేద్దాం. ఓకేనా? ఓకే. సో గైస్ మా చెల్లె అయితే తినడం అయిపోయింది, ఇప్పుడు నా టర్న్ వచ్చింది. చూద్దాం నేను మా చెల్లె కంటే ఎక్కువ తింటానా, మా చెల్లి కంటే తక్కువ తిని ఓడిపోతాను. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే 3, 2, 1 గో స్టార్ట్. టైమర్ ఆన్ చేయి. స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్. నా బర్త్డేకి నేనే కేక్ కోసుకుంటున్నా. వామ్మో రావట్లేదా? అమ్మో, నాకన్నా ఫాస్ట్ తినేటట్టుంది, గెలిచేటట్టుంది మా అక్కని. అరే ఇది వస్తనే లేదమ్మా. వామ్మో, పెద్ద పెద్ద పీసులు కొట్టింది మా అక్క. మీకు కూడా అమ్మమ్మో, సగం కేక్ అయిపోయింది అప్పుడు. వామ్మో 1 minute కూడా కాలేదు. అక్కనే గెలుస్తుంది. అయిపోయి నా కత్తి కూడా ఇరిగిపోయింది. అయ్యా, కత్తి నువ్వు పెట్టలు వచ్చి నువ్వు 1 minute సాంతే విన్నది. ఇంకా 2 minutes అయినా తింటుందో. అయ్యయ్యో చిట్టి మెల్లగా చిట్టి, కొంచెం స్లోగా తింది కదా. గెలవాలి నా కోసం ఓడిపో. కేక్ ఇష్టమైంది ఏం గెలవాలి కానీ మా అక్కని గెలిచిపోతుంది. ఓడిపోయింది. ఇంకా 1 minute ఉంది చిట్టి. ఏం చిట్టి షేప్ ఇట్లా వచ్చింది? ఇంకా 30 seconds ఉన్నాయి. ఇంకా 10 seconds. Stop. Correct. 3 minutes completed. వామ్మో, అదేం తినుడి చిట్టి, కేక్ అయిపోయింది. గెలవాలంటే మామూలు ఉండదు మరి. చూపెట్టాలా మీకు? అది చిన్న ఆ షేప్స్ ఎట్లా కట్ చేసిందో చూడండి 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 చూడండి. అమ్మ మా చెల్లెది తక్కువ ఉన్నట్టు ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉన్నట్టుందిగా. ఎక్కువ ఉందా తక్కువ ఉందా? సరే ఇప్పుడు అయ్యా ఏందమ్మా ఇదంతా? మామ్ ఈ చేతి చూడండి. ఓ మై గాడ్.
ఏంటి చిట్టి అసలు? ఇది మొత్తం పైన మొత్తం క్రీమే ఉంది, కింద అంత కిందనే ఏమంటారు బ్రెడ్, దాన్ని ఏమంటారు బ్రెడ్, అదే ఉంది మొత్తం పైన మొత్తం క్రీమే. ఓకే, ఇప్పుడు నేను ఇంత అన్నం తిన్నా కదా, నేను గెలుస్తానా లేకపోతే మా చెల్లె గెలుస్తుందా, ఎవరు గెలుస్తారో తెలీదు. సో ఇప్పుడు కంపేర్ చేద్దాం ఇద్దరి కేకులు, ఓకేనా? ఎవరిది ఎక్కువ ఉంది ఎవరిది తక్కువ ఉందని. ఒకవేళ మా ఇద్దరికి కన్ఫ్యూజ్ అయినా కానీ మా మమ్మీని పిలిచి చూపించి ఎవరు విన్నర్ అనేది తెలుసుకుంటాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇదిగోండి మన కేకులు. ఇప్పుడైతే మనం కంపేర్ చేసి చూద్దాం. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉండే కేకులు మాత్రం ఇప్పుడైతే ఎంత ఘోరమైన పరిస్థితికి వచ్చినాయో. అంత ఘోరంగా తిన్నాం అనమాట మేము ఇప్పుడు. కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. స్ట్రాబెరీ ఫ్లేవర్ అయితే ఇది ఎట్లా చిన్న పైనాపిల్ ఫ్లేవర్ కూడా సూపర్ ఉంది. నిజంగా చాలా బాగున్నాయి కేకులు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటాయని. మేము ఎప్పుడు తీసుకున్న దగ్గరనే తీసుకొచ్చుకున్నాం కేకులు, ఎందుకంటే అక్కడ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మనం కంపేర్ చేద్దాం. మా చెల్లెమో మంచి కట్ చేసింది, నేనేమో అక్కిరి బిక్కిరి కట్ చేసిన. ఇప్పుడు ఇది ఎట్లా తెలవాలా? ఓ ఎట్లా అవుతుంది? మా చెల్లె ఎక్కుందా నాది ఎక్కుందా? అది ఎంత ఎందుకు మీ మమ్మీ మీరు అడిగితే అయిపోతుంది కదా. ఓకే, అడుగుదాం. మమ్మీ మమ్మీ ఒకసారి ఇటు రావా? ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంది మమ్మీ? ఎర్ర తక్కువ ఉంది మమ్మీ. ఎర్ర తక్కువ ఉంది. మా అమ్మకి ఫ్లేవర్స్ తెలియదు కాబట్టి ఎర్ర తక్కువ ఉంది మమ్మీ అని చెప్తుంది. ఓకే, నేనే విన్నర్. ఏంది అందులో పోనీగా. ఇప్పుడు పనిష్మెంట్ కూడా ఎట్లా ఇస్తాను? ఎట్లా ఇస్తావు? ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చింది గాయస్ నాకు. అబ్బాబ్బాబ్బా, ఏంది అన్నంలో స్మూత్ వేసి తినబెట్టింది. ఇంకేమేసి నాకు గుర్తుకులేదు. ఇంకా చాలా వేసింది. ఇప్పుడైతే మా చెల్లెకి టఫెస్ట్ పనిష్మెంట్ ఇస్తా చూడు ఇప్పుడు. సరే చూద్దాం. అబ్బా, నేనే విన్ అయిపోయినా ఇన్ని రోజుల తర్వాతను. నేను ఏడ ఓడిపోతున్నా అని ఎంత భయపడ్డా. ఎందుకంటే మా చెల్లెకి కేక్ అంటే ఫుల్ ఇష్టం. బయటకు తీసుకోపోతే బేకరీలోకి వచ్చే చిట్టి ఖచ్చితంగా కేకే కావాలి, ఏమొద్దంటది. అందుకే ఇంతకుముందు కూడా ఒక ఛాలెంజ్ చేస్తే నేను 30 మినిట్స్లో 40 మినిట్స్లో ఒక కేక్ పీస్ తింటే మా చెల్లె 15 సెకండ్స్లోనో 20 సెకండ్స్లోనో తిన్నది. ఇంతకుముందు ఛాలెంజ్. అవును. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది క్లియర్ చేసి మా చెల్లెకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. పనిష్మెంట్లో కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా చెల్లెకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఈ ఛాలెంజ్లో నేను విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నా. సో ఫ్రెండ్స్, ఆ పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఫుల్ టఫ్ పనిష్మెంట్. అబ్బా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి పనిష్మెంట్ మా చెల్లెకి ఇస్తా అని. కానీ ఖచ్చితంగా ఇస్తున్నా. ఇప్పుడు చూపిస్తున్నా మీకు. 3, 2, 1. ఇదేంటనుకుంటున్నారు కదా? ఆరెంజ్ది పొట్టు. ఎప్పుడైనా కానీ ఆరెంజ్ పొట్టు తీసి పడేసి ఆరెంజ్ తింటారు కదా, కానీ ఇప్పుడు మా చెల్లెకి ఆ పొట్టు పడేయకుండా పొట్టునే తినిపిస్తున్నాం. ఎట్లుంటుంది? ఎప్పుడైనా తిన్నావా? ఇదైతే మేము చిన్న ఉన్నప్పుడు ఇట్లా తీసుకొని కంట్లలో కొడుతుంటిమి కదా. చూద్దామా? పెడిచిన చిట్టు దాంట్లో. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, ఇక చూడండి, వీటిని ఇప్పుడు మా చెల్లె తినిస్తుంది. 2 ఇచ్చిన. టేస్ట్ ఎట్లుందో చెప్పాలి, సరేనా? గట్టి చెప్పు. సరే. అమ్మ దొంగది. హెల్త్కి మంచిదంట తెలుసా పొట్టు? మా అమ్మ చెప్పలే ఇప్పుడు. ఇది కూడా పెట్టేసుకో ఒకటేసారి. 4 పెట్టుకో. 4 అవి కూడా పెట్టేసుకొని నమ్మలేసాయి. బాగానే ఉంది స్మెల్. బాగానే ఉంది స్మెల్. తిను తిను ఫాస్ట్ గా. అట్లనే అని మింగేసాయి. ఎట్లెట్లుంది అని మింగేసాయి. అదే నేను మొన్న పండు ఇంకా మంచిగా చేస్తుంటే పోనీ పాపమని పెద్ద.
వద్దు వద్దు వద్దు. ఓకే ఏం కాదులే, పెద్ద పెద్ద 4 ఇచ్చిన ఫస్టే. అమ్మ తింటుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, 4 ఇద్దాం అనుకున్నా, ఎందుకంటే బాగా తినడానికి కుదరదు అది అసలుకి. అందుకే నేను 4 ఇద్దాం అనుకుని అన్ని తీసుకొచ్చి పెట్టిన, మొత్తం తీసుకుని అట్లా పెట్టేసుకుంది. నాకైతే తెలియదు గాయస్ అస్సలకి. ఒకసారి చూపి. పండు నువ్వు ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు భయం వేస్తుంది. పండు చూపి. ఎట్లుంది టేస్ట్? ఎట్లుందో చెప్పు మన సబ్స్క్రైబర్. వెరైటీగా ఉంది అసలు, అంటే చెప్పలే అంటే ఏమంటారు, వెరైటీ ఉంది టేస్ట్. అసలు నిజంగా తెలుస్తలేదా? తెలుస్తలే నాకు అసలు ఇది. అంటే నిమ్మకాయ లాగా పుల్ల ఉందా? అసలు పుల్ల లేదు, ఏం లేదు, సంత తిన్నట్టే ఉంది. కాకపోతే కొంచెం చేదు ఉంది బాగా. చేదుందా? చేదుందంట గాయస్, చేదుగా కాకరకాయ లాగా ఉంది. అమ్మయ్య మా చెల్లెకైతే పనిష్మెంట్ ఇచ్చేసా, నేనైతే హ్యాపీ. ఒక్కదానికే కదా, చూడు రేపటి నుంచి చూద్దాం. చూడు. సో ఫ్రెండ్స్ మా చెల్లెకైతే పనిష్మెంట్ ఇచ్చేసిన, పనిష్మెంట్ కంప్లీట్ చేసేసింది. సో ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బంగారు బంగారు, పనిష్మెంట్ చాలా ఫన్నీగా ఉంది నందిని, చాలా ఫన్నీగా రెడీ చేసావు త్రివేణి. కానీ నిజంగా అసలు నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. మా మమ్మీ వాళ్ళకి ఫోటోలు పంపిస్తే మా మమ్మీ వాళ్ళు కూడా చాలా నవ్విర్రు. చాలాసేపు మా చెల్లి అంతా ఉంచుకొని తెలుసా వీడియో అయిపోయినాక కూడా. సెకండ్ కామెంట్ వచ్చేసి రాజారాం సింగ్, అక్క ఈసారి నూడిల్స్ ఛాలెంజ్ చేయండి అక్క. ఓకే చేస్తాం. థర్డ్ కామెంట్ వచ్చేసి దివ్య, అక్క నాకు రిప్లై ఇవ్వట్లా, నేను మీ వీడియోస్ అన్ని చూస్తాను, నా పేరు దివ్య, నాకు హాయ్ చెప్పండి అక్క, మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం, నేను మీలాగా తినాలని అనుకుంటున్నా. హాయ్ దివ్య. దివ్య అక్క, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. మీరు కూడా తినాలనుకుంటే తినేయడమే, అంతే, వేరేది ఆలోచించొద్దు. ఎందుకంటే మనకు తినాలనిపించినప్పుడు తినేయాలి, అంతే కదా. సో ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది, సౌండ్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ టైం నుంచి రాకుండా చూసుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. నువ్వు ఎందుకు వచ్చినావు మరి? నేనంతా గబ్బు ఆసర వస్తుంది నోట్లోకించి. సంత్రకాయ అనుకో చెప్పు, పక్కన సంత్రకాయ అనగా కొరికింది. నేను కొరికిస్తాను నేను కొరికిస్తాను నేను కొరికిస్తాను.